ప్రభునందు ప్రియులారా, ప్రభునామమున మీకు వందనములు. ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము యోహాను సువార్త 10 అధ్యాయము 27వ వచనము. నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. గమనించండి ప్రియులారా, గొర్రెలు సాధు స్వభావానికి గుర్తు. అవి చాలా అమాయక జీవులు. వాటికి కాపరులు చాలా అవసరము. అవి స్వతహాగా స్వంత మార్గంలో ప్రయాణించవు. వాటికి ముందుగా వాటి కాపరి పోతూ ఉంటే ఆయనను వెంబడిస్తాయి. కాపరి లేకపోతే అవి చెల్లా చెదురయి గుంటలో పడిపోతాయి. అందుకే గొర్రెలను వాటి కాపరులు ఎప్పుడు కంటికి రెప్పలా కాపాడుతూ ఉంటారు. నా గొర్రెలు నా స్వరము వినును అని ఆయన బిడ్డలను గొర్రెలతో పోల్చాడు యేసు ప్రభు. యేసు ప్రభు సైతం గొర్రెగానే పోల్చబడ్డాడు. ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని బాప్తిస్మమిచ్చు యోహాను యేసుని గొర్రెతో పోల్చాడు. ఎందుకంటే యేసు బలి కాబోతున్న గొర్రెపిల్లగా ఉన్నాడు. యేసు నిర్దోషమైన గొర్రెపిల్ల. యేసు మనలని గొర్రెలు అని అంటూ ఉన్నాడంటే మనము కూడా యేసులో నిర్దోషమైన గొర్రెపిల్ల యొక్క స్వభావము మనకు రావాలి అని. అలాంటి స్వభావం మనకు రావాలి అంటే ముందుగా మనలో ఉన్న చెడు స్వభావాలని బలిగా అర్పించాలి. అంటే ఈ లోకములో మన ఇష్టాలని మనము చంపుకొని దేవునికి ఇష్టముగా జీవించాలి. అప్పుడు మనం ఆయన స్వరమును వింటాం. మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును అన్నటువంటి యేసయ్య లాంటి మంచి కాపరి కాపుదలలో మనము నిశ్చింతగా బ్రతకాలి అంటే మనము యేసయ్య యొక్క మందలో చేరాలి. అప్పుడు యేసయ్య మనకు సమృద్ధిని, జీవమును దయచేస్తాడు. మరి నీవు యేసయ్య మందలో చేరడానికి, దేవుని గొర్రెపిల్లగా ఉండడానికి సిద్ధమేనా? ప్రియమైన వారలారా, ఆలోచించుము. ఈ భూమి మీద నీవు బ్రతికినంత కాలం యేసయ్య లాంటి మంచి కాపరి కాపుదలలో ఉండినట్లు నీ పాపములన్నిటినీ యేసయ్య ఎదుట ఒప్పుకొని నీవు విడిచిపెట్టినట్లయితే ఆయన మందలో మిమ్మలను చేర్చుకొనును. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక.